పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. 2 పిటిషన్లను బీఆర్ఎస్ దాఖలు చేసింది. 7 ఎమ్మెల్యేల పేర్లను బీఆర్ఎస్ ఆ పిటిషన్లో పేర్కొంది. పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్య, సంజయ్, కృష్ణమోహన్, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గాంధీపై ఈ రిట్ పిటిషన్ దాఖలు చేయగా 3 ఎమ్మెల్యేలపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. దానం, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై ఎస్ఎల్పీ పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పేర్కొంది. స్పెషల్ లీవ్ పిటిషన్ అలాగే మరొక పిటిషన్ కూడా బీఆర్ఎస్ దాఖలు చేసింది. దాంట్లో ఎమ్మెల్యేల పేర్లను పేర్కొనడం విశేషం. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, మూర్తి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు, కాంగ్రెస్లో చేరారు. ఈ సమయంలో దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, గూడెం మహిపాల్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాళే యాదయ్య, కడియం శ్రీహరి, ఆరేకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, ఈ 10 మంది కూడా పార్టీ మారారు. మొదటగా కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, అదేవిధంగా దానం నాగేందరు మొదట పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు. అది ఈ నేపథ్యంలోనే స్పీకర్కు అనర్హత వేటు వేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ వినతి పత్రం కూడా ఇచ్చింది. వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పింది. అయినప్పటికీ కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలోనే వారిపై హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు కూడా స్పీకర్కి సూచించింది. ఎందుకంటే డైరెక్ట్గా స్పీకర్ చర్యలు తీసుకోవాలని చెప్పలేదు కాబట్టి కోర్టు డైరెక్ట్ సూచించింది వారిపై చర్యలు తీసుకోవాలని సూచన మాత్రం చేసింది. కానీ ఆ తర్వాత ఈరోజు ఆ చర్యలు ఏవి తీసుకోకపోవడంతో దాదాపు 9 నెలలు అవుతున్నప్పుడు కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ముఖ్యంగా కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేంద్రకు వ్యతిరేకంగా స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫైల్ చేసింది. ముఖ్యంగా మిగిలిన 7 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళ వ్యతిరేకంగా రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. మొత్తంగా చూసినట్టయితే రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 6 నెలలు పూర్తయినా కూడా ఇప్పటికీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం కానీ చర్యలు కానీ తీసుకోలేదు, కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు. కాబట్టే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. మరోవైపు గతంలో కేశం మెగాచంద్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయాలని కూడా బీఆర్ఎస్ ఆ పిటిషన్లో పేర్కొంది. అదేవిధంగా ఎమ్మెల్యేలపై ఆయా పార్టీలు ఇచ్చే ఫిర్యాదులపై స్పీకరు 3 నెలలలోపు నిర్ణయం ప్రకటించాలని కూడా కేశవచంద్ర కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి ఆ తీర్పుకు అనుగుణంగానే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్తుంది. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా కూడా ఆదేశాలు ఇవ్వాలని కూడా ఈరోజు సుప్రీంకోర్టు మెట్లయితే తొక్కింది. ముఖ్యంగా నిన్న సాయంత్రం మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదరరావు ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళినట్టు కూడా మనకు సమాచారం ఉంది. అది నిన్నటి నుంచి ఢిల్లీలో ఉన్నట్టు వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి లాయర్లతో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఈరోజు సుప్రీంకోర్టులో ఈ ఎమ్మెల్యేల అనర్హతపై పిటిషన్ దాఖలు చేసినట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. మొత్తంగా చూసినట్టయితే గత 9 నెలలుగా కూడా ఈ ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వారిపై పోరాటం అయితే బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తూ వస్తుంది. ఒకవైపు ఆందోళన కూడా చేసింది. ఖచ్చితంగా ఇప్పటికే మనం చూసాం, 2-3 రోజుల క్రితమే చూసాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సంజయ్ మాట్లాడుతుంటే కౌశిక్ రెడ్డి కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి, మరి ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి అంటూ కూడా వాళ్ళు గట్టిగా నిలదీసిన పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే వాగ్వాదం చోటు చేసుకుంది. పదే ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏదో చోట మాత్రం ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా దమ్ముంటే ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలవాలి తప్ప బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం అనైతికం అంటూ కూడా మాట్లాడుతున్న క్రమంలోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందనేది మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈరోజు ఫైల్ చేసింది కాబట్టి అది త్వరలో మళ్ళీ బెంచ్ పైకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పే ఇస్తుందా లేకపోతే సుప్రీంకోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుంది స్పీకర్కి అనేది మాత్రం చూడాల్సి ఉంది. అంతిమంగా స్పీకర్ నిర్ణయమే ఫైనల్ కాబట్టి మరి స్పీకర్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అనేది మాత్రం చూడాల్సి ఉంది. మూర్తి, థ్యాంక్ యూ చందు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.